ఏంటి మదర్ సెంటిమెంట్ పర్టికులర్లీ చాలా మంది మాట్లాడుతున్నారు దీని గురించి. ఆ ట్రైలర్లో మీరు ఆ సీన్ చూశారు కదా, ఎవర్రా నువ్వు అంటే అర్జున్ సన్ ఆఫ్ వైజంతి ఐపీఎస్, అది ఫోన్ పట్టుకొని నేనే ఉన్నాను, హెడ్ ఉంది. అండ్ కళ్యాణ్ రామ్ గారు అంటే ఈ సినిమా పర్టికులర్లీ ఆయన ఆల్రెడీ ప్రొడక్షన్ చేస్తూ కూడా సినిమాలు చేస్తుంటారు. పర్టికులర్లీ అంటే ఎలా ఇన్వాల్వ్ అయ్యారు సెట్లో కానీ? సార్ సాంగ్ పాట మీద కొన్ని రిహర్సల్స్ ఎక్కువ చేద్దాం సార్, మీరు పెట్టండి సార్, ప్లీజ్ పెట్టండి సార్, నేను ఎక్కువ కష్టపడి చేయాలి అని. ఎవరు యాక్టర్ అలా చేస్తారండి? ఎన్టీఆర్ గారు ఆయన వచ్చే ముందే మీరు మాట్లాడినట్టు. ఆయన వచ్చే ముందు ఎలా అనిపించింది ఆ రోజు ఆ ఈవెంట్? అడవడం ఓకే ఓకే ఆపండి అని చెప్తే ఎవ్వరు ఆపరు. సో మై ఫేవరెట్ డైలాగ్ ఇస్ ద వన్ దట్ యు ఆల్సో సీన్ ఇన్ ద ట్రైలర్. ఇప్పటిదాకా వైజాగ్ తూర్పు నుంచి వచ్చే తుఫాన్ చూసుంటది, ఇప్పుడు పశ్చిమ నుంచి వచ్చే తుఫాన్ చూసుంటది. ఆ తుఫాన్ పేరు మొహమ్మద్ గియాజుద్దీన్ పఠాన్. ఏంటి అంటే తండేల్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు? బెస్ట్ అప్రిసియేషన్ వాస్ సార్, మీకు చూస్తే నరకాలని కనిపిస్తుంది సార్. చాలా వాళ్ళు చెప్పారు నాకు, సార్ మీకు చూస్తే యాటా సార్ వచ్చి రైస్ అంది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నువ్వు ఇంటికి నుంచి బయట రాకూడదు అని చెప్పారు. సార్ ఇది ఏంటి సార్? అంటే ఇప్పుడు ఇయర్ రిలీజ్ అవ్వచ్చా మోస్ట్లీ అంటే మీకున్న ఇన్ఫర్మేషన్ బట్టి? చైకి చెప్పాను, అరే నెక్స్ట్ మంత్ వీఆర్ గోయింగ్ టు షూట్ ఇన్ సో అండ్ సో కంట్రీ. చై నాకు పాయింట్ బ్లాంక్ చెప్పాను, దట్ ఈస్ శేష్, హీ విల్ షూట్ దిస్ మంత్, హీ విల్ షూట్ నెక్స్ట్ మంత్, హీ విల్ రిలీజ్ నెక్స్ట్ ఇయర్, యూ వెయిట్ అండ్ వాచ్. అలాగే ఉంది. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్, నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు సందీప్ వేద్ గారు ఉన్నారు. రీసెంట్గా తెలుగులో వచ్చిన అన్ని మూవీస్లో డెఫినెట్లీ ఆయనది ఒక మేజర్ రోల్ అని చెప్పుకోవచ్చు. అండ్ హాయ్ సందీప్ గారు, వెల్కమ్ టు తెలుగు వన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హావింగ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి తండేల్తో ఒక మంచి 100 క్రోర్స్ క్లబ్లో మీరు కూడా ఒక పార్ట్ అయి ఉన్నారు. దానికి ముందు మంచి సౌండింగ్ ఇండియా మొత్తం రజాకర్ ఫైల్స్, అంతకు ముందు చేసిన ప్రాజెక్ట్స్ అని మేజర్ కానీ బామా కళ ఎవ్రీథింగ్ తెలుగు మూవీస్లో నాకు తెలిసి ఒక మేజర్ పార్ట్లో మీది కూడా ఉంది. సో అండ్ ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్లో నా పేరు వచ్చింది, అలా మీరు చెప్పొచ్చు. సో ఇప్పుడు ఏంటి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఏంటి, దాని గురించి ఒకసారి చెప్తారా? ట్రైలర్ చూస్తే ఐ హ్యాడ్ గూస్ బంప్స్ అన్నమాట. నెక్స్ట్ లెవెల్లో మాస్, యాక్షన్, ఇమోషన్ అన్నీ కవర్ చేశారు వాళ్ళు. అండ్ ప్రదీప్ గారు ఇస్ అ ఫ్యాబ్యులస్ డైరెక్టర్ అండి. ఆయనతో ఫస్ట్ మీటింగ్లోనే నాకు తెలిసిపోయింది హీఈస్ గోయింగ్ టు క్రియేట్ సంథింగ్ స్పెషల్. సో మొత్తం యూనిట్ వాజ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ద సబ్జెక్ట్. అండ్ మ్యాక్స్ టు మ్యాక్స్ కళ్యాణ్ రామ్ గారు అట్ ద టాప్, ఒక లీడర్ ఎలా ఉండాలో అలాగే ఉన్నారు ఆయన. సో వెరీ కూల్గా ఉంటారు ఆయన, ఏం యాటిట్యూడ్ ఏం లేదు. అండ్ హ్యాపీగా ఏ స్టంట్ కావాలి, ఎన్నో టేక్స్ కావాలి అది చేస్తారు, ఇస్తారు, ఇన్పుట్స్ కూడా ఇస్తారు, దీన్ని ఇలా చేయవచ్చా, దాన్ని అలా చేయవచ్చా అని. కానీ సి మనందరికీ తెలుసు ఈజ్ అ బిగ్ స్టార్ అనమాట. సో యాజ్ అ బిగ్ స్టార్ అతనికి ఒక నేను చెప్పేలాగానే చేయాలి అని ఏం లేదు, ఉండదు. చాలా హంబుల్గా ఉన్నారు ఆయన. డైరెక్టర్ చెప్పిన పని ఫైనల్. సో అలాగే సో ద హోల్ యూనిట్ వాజ్ వెరీ హ్యాపీ, ఏం టెన్షన్ ఏం లేదు. అరే సార్ సార్ డైరెక్టర్ సార్ ఏం చెప్తున్నారు ఏంటి, ఆ టెన్షన్ ఏం లేదు మొత్తం సెట్లో. So that is why we were able to create the film without any hassle. You have any action episodes more with Kalyan Ram Gara? I have one action sequence and brilliantly shot action sequence. Adi kuda chala kashtapadi teesam aa action sequence memu. Fire, dust, full oka jail setup lo. It was a very difficult shoot to finish, I remember. But it went on very well. మధ్యలో ఒక చిన్న యాక్సిడెంట్ కూడా అయింది సెట్లో. థ్యాంక్ఫుల్లీ నోబడీ వాజ్ దేర్. సో బట్ వి ఎలాగో ఆ సెట్ని, ఆ యాక్షన్ సీక్వెన్స్ని మేము బాధ్యతగా పూర్తి చేసాము. మీ రోల్కి సోహెల్ ఖాన్ గారికి అంటే ఏంటి, అంటే మీ కంపారిజన్ ఏమైనా ఉందా రోల్, ఆర్ ఎల్స్ ఎనీ రిలేషన్ టు యువర్ బోత్? వీఆర్ టుగెదర్, వీఆర్ ఇన్ ద సేమ్ టీమ్, అది మీరు చెప్పొచ్చు. సో ఆయన పార్ట్నర్ లాగా నా క్యారెక్టర్ ఉంది. ఓకే. సో
మొత్తం స్టోరీ రివీల్ చేయకూడదు కానీ వీఆర్ పార్ట్నర్స్ ఇన్ దిస్ బ్యాడ్ ఎంపైర్ దట్ వీ హ్యావ్ బిల్డ్ అండ్ వీఆర్ టుగెదర్ ఫైటింగ్ ద హీరో అర్జున్. అంటే మోస్ట్లీ ఈ మూవీ ట్రైలర్ టీజర్స్ ఇవన్నీ చూసుకుంటే లైక్ లాట్ మోర్ ఆఫ్ మదర్ సెంటిమెంట్ ఎక్కువ ఉంది అని అనిపిస్తుంది. సో మీరు ఆల్మోస్ట్ చేసేటప్పుడు అంతా సీన్స్ అవన్నీ చూసే ఉంటారు కాబట్టి ఏంటి మదర్ సెంటిమెంట్ పర్టికులర్లీ చాలా మంది మాట్లాడుతున్నారు దీని గురించి. ఏంటంటే నేను మొత్తం స్టోరీ వినేటప్పుడు ఐ న్యూ దట్ ద మదర్ సన్ ఎలిమెంట్ ఈస్ గోయింగ్ టు బీ దేర్. టైటిల్ పెట్టేటప్పుడు ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ దే వర్ నాట్ ఏబుల్ టు థింక్ ఆఫ్ ఎనీ టైటిల్. పెట్టలేకపోయారు. ఒక సింగిల్ వర్డ్ టైటిల్ పెడదాము, ఎలా ఇంపాక్ట్ఫుల్ టైటిల్ పెడదాము, కానీ ఫైనల్ టైటిల్ నేను పేరు విన్నప్పుడు అసలు అదే దిస్ ఇస్ పర్ఫెక్ట్, దట్ హ్యాస్ టు బీ ద టైటిల్. బికాజ్ ఆ ట్రైలర్లో మీరు ఆ సీన్ చూశారు కదా, ఎవర్రా నువ్వు అంటే అర్జున్ సన్ ఆఫ్ వైజంతి ఐపీఎస్, అది ఫోన్ పట్టుకొని నేనే ఉన్నాను, హెడ్ ఉంది. సో ఆ సీన్ చేసేటప్పుడు ఐ వాజ్ లైక్ ఇది అర్జున్ సన్ ఆఫ్ వైజంతి లాగా ఏదో ఒకటి ఉండాలి, మదర్ సన్ యాంగిల్లోనే టైటిల్లో కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి. సో ఐఎమ్ గ్లాడ్ దే chose that, and for once I actually thought I'll go and tell sir there's Arjun son of Vaijanti IPS ఇదే డైలాగ్ పంచ్ డైలాగ్ ఉంది, దీనికే టైటిల్ పెడితే ఎలా అని. కానీ నా మనసులోనే ఉంచుకున్నాను, నేను చెప్పలేదు నేను. అదే చూస్తే అరే నేను అనుకున్న టైటిలే వచ్చేసింది అని. అండ్ కళ్యాణ్ రామ్ గారు అంటే ఈ సినిమా పర్టికులర్లీ ఆయన ఆల్రెడీ ప్రొడక్షన్ చేస్తూ కూడా సినిమాలు చేస్తుంటారు. పర్టికులర్లీ అంటే ఎలా ఇన్వాల్వ్ అయ్యారు సెట్లో కానీ, ఫైట్స్ జరిగేటప్పుడు, సీన్స్ జరిగేటప్పుడు మీ అందరికి అంటే కో ఆర్టిస్టులు అందరూ సీన్స్ చేసేటప్పుడు ఎలా ఉండేది ఆయన ఇంటరాక్షన్ అంతగా? ఆయనది ఎలా మేనరిజం ఎలా ఉందంటే, పని చేసేది పద్ధతి ఎలా ఉందంటే, ఆయన స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ యాక్టర్ అండి ఫస్ట్ థింగ్. సో ఆయన సెట్లో వస్తే కూల్గా వస్తారు, ఎలా చేయాలో చెప్పండి నేను చేస్తాను, ఓకే ఓ ఇలా చేయాలో, ఓకే మాస్టర్ చూడండి ఇది ఓకేనా 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 ఓకే చాలు రెడీ రెడీ, ఐస్ క్లోజ్ చేసి మరి ఆన్ చేస్తే లోపల నుంచి పులి బయట వస్తుంది. అండ్ దెన్ ద వే హీ పర్ఫార్మ్స్. నేను ఆయనకి ఫస్ట్ డే పోయి చెప్పాను, సార్ ఈ లుక్ చూస్తే మీరు పులిలాగా ఉన్నారు సార్, మీరు యాక్చువల్లీ లైక్ ఎ లయన్. అండ్ ఫైనల్ చూస్తే ఈజ్ రోరింగ్ లైక్ ఎ లయన్ ఇన్ ది ఎంటైర్ ఫిల్మ్. సో యాజ్ అన్ యాక్టర్ ఆయన అలా ఉన్నారు, స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్. ఆయన ఏం డైరెక్షన్ ఏం చేయరు, సజెషన్ ఇస్తారు కానీ డైరెక్షన్ ఏం చేయరు. కానీ ఆ సెట్ నుంచి మీరు బయట వెళ్తే ఆయన పెద్ద వ్యానిటీ వ్యాన్ ఉంటుంది అక్కడ, కానీ ఆయన లోపల 90% ఉండదు. వ్యానిటీ వ్యాన్ బయటనే ఒక బ్లూ టెంట్ వేసుకొని ఆయన అక్కడే కూర్చుంటారు. చైర్ మీద కూడా కూర్చోరు, ఒక స్టూల్ మీద కూర్చుంటారు ఆయన. ఎందుకంటే యాక్టివ్గా ఉండాలి, చైర్ మీద ఉంటే కొంచెం రిలాక్స్ అయిపోతాము. స్టూల్ మీద కూర్చుంటారు ఆయన, కూర్చొని ఆయన పని ఆయన చేస్తూ ఉంటారు. ఒక్కసారి నేను ఆయనతో పోయి కూర్చున్నాను టెంట్లో. ఆయనే డాన్స్ మాస్టర్ని కాల్ చేసి, సార్ సాంగ్ పాట మీద కొన్ని రిహర్సల్స్ ఎక్కువ చేద్దాం సార్, మీరు పెట్టండి సార్, ప్లీజ్ పెట్టండి సార్, నేను ఎక్కువ కష్టపడి చేయాలి అని. ఎవరు యాక్టర్ అలా చేస్తారండి? హీ వాంట్స్ టు రిహర్స్ హిమ్సెల్ఫ్ and he wants to become better by himself. So he's a very very dedicated actor, and production పనులు కూడా చాలా కూల్గా హ్యాండిల్ చేస్తారు ఆయన. అఫ్ కోర్స్ మన సునీల్ గారు ఉన్నారు, ఈపీస్ ఉన్నారు, సో మేజర్ స్పీడ్ వర్క్ దే ఓన్లీ డూ. కానీ ఎగ్జిక్యూటివ్ డిసిషన్స్ తీసుకున్న పని, లేకపోతే ఫిల్మ్ని బెటర్ చేసిన పని చాలా కూల్గా బట్ చాలా డెడికేటెడ్గా చేస్తారు ఆయన. రిలీజ్ ఈవెంట్కి వచ్చినప్పుడు లైక్ మీరు మాట్లాడేటప్పుడు కానీ, సోహెల్ ఖాన్ గారు మాట్లాడేటప్పుడు కానీ, లైక్ ఆడియన్స్ సీఎం అని అరవడం, ఎన్టీఆర్ గారు మీరు ఐ థింక్ ఆయన వచ్చే ముందే మీరు మాట్లాడినట్టు, ఆయన వచ్చే ముందు ఎలా అనిపించింది ఆ రోజు ఆ ఈవెంట్? మ్యాడ్నెస్ అండి, మ్యాడ్నెస్. ఆ ఫ్యాన్స్ ది మ్యాడ్నెస్ నేను చూసి నేనే మ్యాడ్ అయిపోయాను. దే డోంట్ స్టాప్ అండి, అడవడం ఓకే ఓకే ఆపండి అని చెప్తే ఎవ్వరు ఆపరు. నా యాంకర్ వచ్చి చెప్పింది, సార్ దే వోంట్ స్టాప్ సార్, యూ కెన్ కంటిన్యూ. బట్ ఆ ఎనర్జీ, ఆ మ్యాడ్నెస్ కళ్యాణ్ గారి స్టేజ్ మీద వచ్చేటప్పుడు, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారి స్టేజ్ మీద వచ్చేటప్పుడు, ఓహోహో ఏంటి అబ్సల్యూట్ క్రేజ్. నేను లైఫ్లో ఫస్ట్ టైం అట్లా క్రేజ్ చూసాను. అండ్ కొన్ని రీల్స్ కూడా చూడొచ్చు, లైక్ పీపుల్ ప్రేయింగ్ దేర్ ఇట్ సెల్ఫ్ ఫర్ ఎన్టీఆర్ గారు. వెన్యూకి ఎంటర్ అయినప్పుడే ఏదో ఒకటి పెద్ద ఏ ప్రోగ్రామ్ జరుగుతుంది అని people were standing outside, ఒక 50 to 100 people were waiting to enter. లోపల వెళ్తే ఇంకో 1000 మనుషులు లోపల ఆల్రెడీ ఉన్నారు. సో దట్ కైండ్ ఆఫ్ క్రేజ్ ఇస్
సో మోస్ట్లీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈజ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ అని చెప్పుకోవచ్చు యాజ్ యాక్టర్గా. అన్డౌటెడ్లీ యాజ్ అన్ యాక్టర్ అండ్ ఆల్సో యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఎందుకంటే నేను నా క్యారెక్టర్ కోసం ఇంకా సోహెల్ ఖాన్ గారి క్యారెక్టర్ కోసం కూడా డబ్బింగ్ చెప్పాను. సో 2 క్యారెక్టర్స్ మీరే డబ్బింగ్? 2 క్యారెక్టర్స్కి నేనే డబ్బింగ్ చేశాను. ఇది ఫస్ట్ టైం అసలు తెలుగులో డబ్బింగ్ చెప్పడం మీరు? లేదు, తెలుగులో నేను నా క్యారెక్టర్ కోసం ఏ సినిమాలో కావాలంటే నా క్యారెక్టర్ కోసం నేనే డబ్బింగ్ చెప్తాను. కానీ ఇంకో క్యారెక్టర్ కోసం, ఇంత పెద్ద క్యారెక్టర్ కోసం తెలుగులో ఫస్ట్ టైం చెప్పాను. సో ఇప్పుడు మీకు గుర్తున్నాయి ఫ్యూ డైలాగ్స్ ఏమైనా మీవి కానీ సోహెల్ ఖాన్ గారు కానీ? నాది ఫేమస్ డైలాగ్ అంటే అదే ట్రైలర్లో మీరు చూసేటప్పుడు. సో మై ఫేవరెట్ డైలాగ్ ఇస్ ద వన్ దట్ యు ఆల్సో సీన్ ఇన్ ద ట్రైలర్. ఇప్పటిదాకా వైజాగ్ తూర్పు నుంచి వచ్చే తుఫాన్ చూసుంటదే, ఇప్పుడు పశ్చిమ నుంచి వచ్చే తుఫాన్ చూసుంటదే. ఆ తుఫాన్ పేరు మొహమ్మద్ గియాజుద్దీన్ పఠాన్. సో ఆ డైలాగ్ డబ్ చేసేటప్పుడు కూడా ఐ హ్యాడ్ గూస్ బంప్స్. అండ్ డైరెక్టర్ గారు కూడా భలే చెప్పారండి. షూటింగ్లో కూడా డబ్బింగ్లో కూడా నెక్స్ట్ లెవెల్ వచ్చింది ఫీలింగ్. ఆ ఫీల్ మీకు అప్పుడే క్రియేట్ అయింది నాకు. 2 క్యారెక్టర్స్ డబ్బింగ్ చెప్పడం అండ్ మీ ఓన్ క్యారెక్టర్ ఎలివేట్ చేయడం, ఇదంతా ఆల్ ది బెస్ట్ సార్. అండ్ సో బిఫోర్ దట్ అంటే ఇంకొన్ని ఫిల్మ్స్ గురించి మాట్లాడేటప్పుడు మీరు దీనికి ముందు చేసిన తండేల్ సూపర్ డూపర్ హిట్ సినిమా అండ్ 100 crores క్లబ్ లో కూడా వెళ్ళింది. అండ్ ఏంటి అంటే తండేల్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు? యాజ్ అ సెట్ ఇట్ వాజ్ సో హ్యూజ్. ఆ జైల్ సెట్ లో ఇన్ దట్ పీక్ సమ్మర్ వి షాట్, చాలా వేడిలో షూట్ చేసాము. ఎవ్రీబడి వాజ్ అన్కంఫర్టబుల్ అనమాట బికాజ్ సో హాట్. కానీ ఆ సెట్లో ఉన్న ప్రతి మనిషి, క్రూలో ఉన్న ప్రతి మనిషి, డైరెక్షన్లో, ప్రొడక్షన్లో, దే ట్రైడ్ దేర్ బెస్ట్ టు మేక్ అవర్ లైఫ్ యాజ్ కంఫర్టబుల్ యాజ్ పాసిబుల్. కొన్ని యూనిట్స్లో ఎలా జరుగుతుందంటే, పని ఉంది చేయడానికి వచ్చారు కదా చేయండి. కానీ గీతా ఆర్ట్స్లో ఎలా అంటే యాక్టర్స్కి, అన్ని యాక్టర్స్కి, జూనియర్ ఆర్టిస్ట్ ఉండొచ్చు, సీనియర్ ఆర్టిస్ట్ ఉండొచ్చు, సెలబ్రిటీ ఉండొచ్చు, దే హ్యావ్ టు మేక్ దెమ్ కంఫర్టబుల్. సో చాలా పద్ధతిగా, డెలికేట్గా అన్ని యాక్టర్స్ని హ్యాండిల్ చేశారు. దాట్స్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ గీతా ఆర్ట్స్. అండ్ చందు గారి గురించి ఎన్నోసార్లు చెప్పాను నేను. హీ ఈజ్ లైక్ ఎ చైల్డ్. సో ఆయన ఒక రెస్ట్లెస్ ఎనర్జీతో వచ్చి ఒక కొంచెం ఇంప్రూవైజ్ చేద్దాం సార్, ఇలా చేద్దాం, అలా చేద్దామని ఈ టేక్స్ ద సీన్ టు నెక్స్ట్ లెవెల్. సో ఇప్పుడు మీరు అందరు సినిమా ఆల్రెడీ చూసేసారు. సో ఆ సినిమాది మొత్తం సినిమా చూస్తే కొన్ని సినిమాలు, కొన్ని అవుట్పుట్స్ టెక్నికల్గా ఉంటాయి, ప్రిసైజ్గా ఉంటాయి. మన సినిమా ఏంటంటే ఒక ఇట్స్ లైక్ అ రాగ్, జాయ్ఫుల్ మెలడీ. ఇట్స్ యాక్చువల్లీ లైక్ దాట్. అండ్ మీ క్యారెక్టర్ చూసుకుంటే లైక్ చాలా మంది ఎలాంటి అప్రిసియేషన్ ఇచ్చారు మీకు? అంటే లైక్ మీరే మెయిన్ అక్కడ ఆ సీన్స్ అన్ని చేస్తుంటారు కదా. సో బెస్ట్ అప్రిసియేషన్ వాస్ సార్, మీకు చూస్తే నరకాలని కనిపిస్తుంది సార్. చాలా వాళ్ళు చెప్పారు నాకు, సార్ మీకు చూస్తే ఎంత కోపం వచ్చింది, మీకు ఏం చెప్పాలో. అండ్ ద వే యూ ట్రీటెడ్ చై బాబాయ్ వాజ్ నాట్ గుడ్ సార్. నేనేం చేయాలి సార్, క్యారెక్టర్ అలా ఉంది. నిజంగా మీరు అంటే నిజంగా అక్కడ ఉన్న టెర్రరిస్ట్ ఏమో అన్నట్టు ఫీల్ అయినా చాలా వాళ్ళు, మీరు ఇండియనా, అయ్యో మీరు పాకిస్తాన్ లాగానే కనపడుతున్నారండి అని చెప్పారు. లేదు బ్రదర్, నేను ఇండియనే, నేను హైదరాబాద్లోనే పుట్టి పెరిగాను. సో దే ఆర్ యాక్చువల్లీ సర్ప్రైజ్డ్ టు సీ దిస్ డిఫరెంట్ అవతార్. కానీ యాజ్ అన్ యాక్టర్ దట్ ఈస్ అవర్ జాబ్ సార్. ఇన్ ఎవ్రీ క్యారెక్టర్ వీ హ్యావ్ టు మేక్ దెమ్ బిలీవ్ that we are that obviously అంటే ఆల్మోస్ట్ నమ్మేశారు కదా పీపుల్ మీరు అక్కడి నుంచి వచ్చినట్టు. చాలా వాళ్ళు చెప్పారు నాకు. దే ఆల్మోస్ట్ ఫెల్ట్ దట్ he is someone from outside India, not from India. And దానికి ముందు చూసుకుంటే you did Razakar. Yes. సో అది మీకేంటి అంటే ఎలా వచ్చింది మీకు ఆపర్చునిటీ అంటే? బట్ Razakar was యాటా సత్యనారాయణ గారు సీరియల్ ది డైరెక్టర్. దాని ముందు యాటా సార్తో సహా నేను స్వర్ణ ఖడ్గం అని ఒక టీవీ షో చేశాను ఈటీవీలో. దాంట్లో కూడా నేను మెయిన్ విలనే, సిరోత్ ఖండా అని ఒక మాంత్రికుడు క్యారెక్టర్ చేశాను. ఆ క్యారెక్టర్లో హీ లవ్డ్ మై పర్ఫార్మెన్స్. ఆ 2 సంవత్సరాలు మేము జర్నీ చేసాము ఆ షోతో. సో ఫ్రమ్ ఫస్ట్ డే టిల్ లాస్ట్ డే ఆయన నాకు ఒకే మాట చెప్పారు. ఆయన, నీకెవరైనా అడిగితే నువ్వు షోది విలన్ అని చెప్పొద్దు, నువ్వే హీరోరా. నువ్వు స్క్రీన్లో వస్తేనే స్క్రీన్ ఒక వేరే సీన్, ఒక వేరే హైట్లోకి ఎలివేట్ అవుతుంది. ఎవరైనా అడిగితే అదే చెప్పు. కానీ యాక్చువల్లీ నా క్యారెక్టర్ విలన్. అండ్ ద షో ర్యాప్డ్ ఇన్ అబౌట్ 2 years. బట్ దాని తర్వాత ఆయన పని ఆయన చూస్తూ ఉంటారు, నా పని వి స్ప్లిట్ అవర్ వేస్. మధ్యలో లాక్డౌన్ కూడా వచ్చేసింది.
కానీ వన్ డే ఐ గెట్ అ కాల్ ఫ్రమ్ హిస్ సైడ్ సెయింగ్, యాటా సార్ సినిమా మొదలు పెడుతున్నారు, మీకోసం ఒక రోల్ ఆల్రెడీ ఉంది, ఫిక్స్ అయిపోయింది. సినిమా ఏంటి, రోల్ ఏంటి, బడ్జెట్ ఏంటి అడగడానికి అవసరం లేదు, మీకోసం ఒక స్పెషల్ రోల్ ఉంది, మీరే చేయాలి, ఎప్పుడు వస్తున్నారు? అదే ఓకే, యాటా సార్ పిలిచారంటే ఏదో దే థాట్ అబౌట్ సంథింగ్ అండ్ అంతా గట్టిగా చెప్తున్నారంటే వస్తానండి. సో మేము కలిసినప్పుడు అప్పుడు నాకు రోల్ చెప్పారు ఆయన. అప్పటి వరకు ఐ హ్యాడ్ నో ఐడియా. సో చేసేటప్పుడు కూడా, ఆ ఘోరమైన సీన్లు చేసేటప్పుడు కూడా యాటా సార్ వచ్చి, రే సందీప్, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నువ్వు ఇంటికి నుంచి బయట రాకూడదు అని చెప్పారు. సార్ ఇది ఏంటి సార్, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత బయట వచ్చి పబ్లిసిటీ చేస్తారు, మీరేంటి బయట రాకూడదు అని చెప్తున్నారు? నువ్వు చూడు, సినిమాలో వర్స్ట్ పని నువ్వే చేసినావు అని చెప్పారు. మేబీ ఏదో ఒకటి చెప్తున్నారు, హైప్ చేయడానికి చెప్తున్నారు అని నేను విన్నాను, నేను అనుకోలేదు. కానీ సినిమా చూసేటప్పుడు అసలు బిలీవ్ చేయలేదు, ఇంత మంచి క్యారెక్టర్ ఇస్తారా అని చెప్పి. ఇట్ వాజ్ మైండ్ బ్లోయింగ్ ద రెస్పాన్స్, ద వే హీ ఎలివేటెడ్ మై క్యారెక్టర్ అండ్ ద వే హీ షాట్ దట్ సీన్ వాజ్ అబ్సల్యూట్లీ బ్రిలియంట్. నేను చాలాసార్లు థ్యాంక్ యూ చెప్పాను సార్కి, ఎలాగో ఇట్ వాజ్ అ బ్యాడ్ సీన్, ఇట్ వాజ్ అ బ్యాడ్ యాక్ట్ వాట్ ఐ డిడ్, బట్ ద వే ఇట్ కేమ్ అవుట్, పీపుల్ ప్రేజ్డ్ మై జాబ్ అలాట్. రజాకర్లో కానీ తండేల్లో కానీ యు గాట్ గుడ్ అప్రిసియేషన్. అండ్ దట్ సీన్ వెంట్ వైరల్. రీల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఆ రజాకార్ సీన్ చాలా వైరల్ వెళ్ళింది. సో ఎక్కడో నుంచి కాల్స్ వస్తున్నాయి నాకు, రే సందీప్ నీకు రజాకార్లో చూశాను రా, రే అక్కడ రజాకార్ ఎక్కడ రిలీజ్ అయిందిరా బాబు? లేదు సోషల్ మీడియాలో చూసాను. ఓటీటీ వచ్చిన తర్వాత కూడా, ఓటీటీ వచ్చిన తర్వాత అయితే అందరు చూసారు. ఆఫ్టర్ ఇట్ రిలీజ్ థియేట్రికలీ ఆల్సో, తెలుగులో రిలీజ్ అయింది, హిందీలో రిలీజ్ కూడా కాలేదు, కానీ ఆ క్లిప్స్ వైరల్ అయిపోయినాయి. సో దట్ వాజ్ అమేజింగ్. వైరాలిటీ ఆఫ్ దట్ ఫిల్మ్ వాజ్ గ్రేట్. అండ్ బిఫోర్ అంటే మీరు ఫస్ట్ మేజరా సార్, అంటే మేజర్లో అపియర్ అయ్యారా తెలుగు స్క్రీన్ మీద? ముందే చాలా సినిమా. ఐ హావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ ద హిందీ అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సిన్స్ 2009-2010 నుంచి ఉన్నారు. ఓకే. నా ఫస్ట్ సినిమా పేరు నిన్ను కలిశాక, తెలుగులో. నిన్ను కలిశాక వాజ్ అన్ ఉషా కిరణ్ ఫిల్మ్స్, శివనాగేశ్వరరావు గారు డైరెక్టర్. ఆ సినిమాలో షూట్ చేసేటప్పుడు కూడా అన్ని కో యాక్టర్స్ నాకు వచ్చి చెప్పారు, ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ రిలీజెస్ యూ విల్ బికమ్ ఎ వెరీ బిజీ యాక్టర్. ఆ ఫిల్మ్ డిడ్ నాట్ డూ వెల్. దాని తర్వాత నేను ది ఎండ్ అని ఒక సినిమా వచ్చింది కదా, రాహుల్ సంకృతి అంది, దాంట్లో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశాను. దాని తర్వాత జనతా గరాజ్లో ఒక క్యారెక్టర్ చేశాను, స్వర్ణ ఖడ్గం తెలుగు టీవీ షో చేశాను, స్టార్ మాలో వచ్చి ఇంకో షో రుద్రమదేవి తెలుగు టీవీ షో కూడా వచ్చింది, దాంట్లో కూడా ఒక క్యారెక్టర్ చేశాను. సో ఐ హ్యావ్ బీన్ అరౌండ్ ఫర్ సమ్ టైమ్. హిందీలో పీపుల్ కి నోటీస్ చేయడానికి ఇది టైం వచ్చింది. సో అదే ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంది కదా, మీరు కాన్స్టెంట్ గా మన ఇండస్ట్రీలో స్పెషలీ పని చేస్తూ ఉండాలి. వన్ డే యూ విల్ షూట్ అప్ అండ్ దే విల్ సే, ఓ హీ సో లక్కీ, వన్స్ ఫన్ ఫిల్మ్ లో ఎంత ఫేమ్ వచ్చింది, కానీ ఆ బ్యాక్గ్రౌండ్ లో ఎన్ని సినిమాలు నువ్వు చేసినావు, ఎంత కష్టపడినావు ఎవరు చూడరు. యూ డోంట్ ఈవెన్ నీడ్ టు టెల్ దెమ్. యువర్ స్ట్రగుల్ ఇస్ యువర్ స్ట్రగుల్. ఆ ప్రతిఫలం అందరు చూడాలి. 15 years ఆఫ్ జర్నీ ఇప్పుడు కనిపిస్తున్నట్టు ఇప్పుడు బయట వచ్చింది. ఇప్పుడు అంటే జనతా గ్యారేజ్ లో చేశారు, అంటే ఎన్టీఆర్ గారితో, ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారితో, బోత్ బ్రదర్స్ తోటి చేసినప్పుడు డూ యూ సీ ఎనీ రిజంబ్లెన్సెస్ అలా? అన్ఫార్చునేట్లీ ఐ డిడ్ నాట్ డూ అ సీన్ విత్ జూనియర్ ఎన్టీఆర్ గారు. మై సీన్ వాజ్ విత్ మోహన్ లాల్ గారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి కోసం నేను డబ్బింగ్ చెప్పాను. కంత్రి అని ఒక సినిమా వచ్చింది, కంత్రిలో ఆయన కోసం నేను హిందీలో డబ్బింగ్ చెప్పాను. హిందీ క్యారెక్టర్ కి మీరే చెప్పారు డబ్బింగ్? తెలుగు క్యారెక్టర్ కి హిందీలో డబ్ చేస్తాను. హిందీ మూవీ, హిందీ డబ్ అయినప్పుడు ఎన్టీఆర్ గారి డబ్బింగ్, ఎన్టీఆర్ గారికి నేను డబ్బింగ్ చెప్పాను. దట్ వాజ్ మై ఫస్ట్ సెంట్రల్ క్యారెక్టర్ యాజ్ డబ్బింగ్. సో తెలుగు టు హిందీ కొన్ని సినిమాల కోసం నేను డబ్బింగ్ చెప్పాను, దాంట్లో దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఐ రిమెంబర్ చాలా వాళ్ళకి ఆడిషన్ చేశారు వాళ్ళు ఆ క్యారెక్టర్ కోసం, కానీ నా ఆడిషన్ తర్వాత ఇంకా ఏం ఆడిషన్ అవ్వలేదు. ఫైనల్ వాయిస్ నేనే. సో కంట్రీలో ఆయన కోసం డబ్బింగ్ చెప్పాను, దాని తర్వాత స్టేజ్ షేర్ చేశాను మొన్నే. సో దట్ వాజ్ మై జర్నీ విత్ జూనియర్. ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు మీకు, అంటే బ్యాక్ టు బ్యాక్ బ్రదర్స్ తో వర్క్ చేయడం కానీ? Oh, it's a fabulous experience. Just seeing them on stage and seeing how crazy people are about them. It is unreal, out of this world. How they are loved, how they are respected. See, మీరు మంచి యాక్టర్ అయితే మీకు పేరు వస్తుంది, కానీ మీరు మంచి పర్సన్ అయితే ఒక నెక్స్ట్ లెవెల్ రెస్పెక్ట్ వస్తుంది. ఆ నెక్స్ట్ లెవెల్ రెస్పెక్ట్ ఉండడం చాలా కష్టం. మీరు మంచి యాక్టింగ్ చేస్తే సడన్లీ మీరు యూ కెన్ బీ అ లైక్డ్ యాక్టర్,
బట్ టు బికమ్ అ లవ్డ్ స్టార్ అండ్ అ లవ్డ్ సూపర్ స్టార్ ఈజ్ అ డిఫరెంట్ బాల్ గేమ్. ఆ లెవెల్ వేరు, ఆ బాధ్యత కూడా వేరు. యూ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ టు సస్టైన్ దట్ లవ్ అండ్ ద రెస్పెక్ట్. సో దే హ్యావ్ బీన్ ఏబుల్ టు డూ దట్. డబ్బింగ్స్ పరంగా అంటే లైక్ మీరు సద్గురు గారికి కూడా వాయిస్ ఇచ్చారు అండ్ పుష్ప ఇంగ్లీష్లో మీరే వాయిస్ ఇచ్చారు. ఏంటంటే యాక్టింగ్ కాకుండా డబ్బింగ్ మీద ఎందుకు ఇంత కాన్సన్ట్రేషన్? డబ్బింగ్ మీద కాన్సన్ట్రేషన్ అని ఏం లేదు, కానీ ఇట్ కమ్స్ టు మీ వెరీ న్యాచురలీ. నేను నా డబ్బింగ్ కెరియర్ ట్యాంగో చార్లీ అని ఒక ఫిల్మ్ వచ్చింది, అది బాబీ దేఓల్ ఇంకా అజయ్ దేవ్గన్ది. దాంట్లో నుంచి నా డబ్బింగ్ కెరియర్ మొదలైంది. అక్కడ ఒక క్రౌడ్ డబ్బింగ్ కోసం వెళ్ళాను. క్రౌడ్ డబ్బింగ్ నుంచి చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశాను, 1 లైన్ 2 లైన్, 1 లైన్ 2 లైన్ నుంచి ఒక 5 6 లైన్ 10 లైన్ క్యారెక్టర్స్ కూడా చేశాను. సో అదే ఒక 10 డే పీరియడ్లో నా మొత్తం వర్క్షాప్ అయిపోయింది, డబ్బింగ్ వర్క్షాప్. దాని తర్వాత ఐ స్టార్టెడ్ డబ్బింగ్. అండ్ ఎంత న్యాచురల్గా వచ్చిందంటే, మీరు రాత్రి 2 o'clock లేచి ఒక చిన్న డబ్బింగ్ చెప్పు అని చెప్తే నేను చెప్పేస్తాను. సో పర్ఫెక్ట్ అని దాట్ గాడ్ నోస్, బట్ నేను చెప్పేస్తా, యాక్సెప్టబుల్ లెవెల్లో నేను చెప్పేస్తా. సో అంత ఈజీగా వస్తుంది, వై నాట్ యూజ్ ఇట్. సో నేను బాంబే షిఫ్ట్ అయినప్పుడు చాలా వాళ్ళు చెప్పారు నాకు, నువ్వు వాయిస్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయి, వాయిస్ బాగుంది, నువ్వు యాజ్ అ వాయిస్ ఆర్టిస్ట్ కూడా చాలా మంచిగా ఉన్నావు. నేనేమనుకున్నానంటే, లేదు నేను బాంబేకి వెళ్ళి ఓన్లీ యాక్టింగ్ చేస్తాను. కానీ 2 years తర్వాత ఒక్క వాయిసింగ్ ప్రాజెక్ట్ వచ్చింది, డబ్బులు కూడా కావాలి కదా, సో చేశాను. ఆ ప్రాజెక్ట్ నుంచి మొదలైన జర్నీ ఇప్పుడు ఆల్రెడీ 3,000 ఫిల్మ్స్కి డబ్బింగ్ చెప్పాను నేను. తెలుగు ఫిల్మ్స్కి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఫిల్మ్స్ అంటే యాడ్స్ కూడా, యాడ్స్, కార్పొరేట్ ఫిల్మ్స్, IVR, ఆడియో బుక్స్, ఆడియో డ్రామాస్, ఆడిబుల్ అని ఒక యాప్ ఉంది. ఆడిబుల్లో నేను ఆల్రెడీ ఒక 20 టైటిల్స్ కోసం వాయిస్ ఇచ్చాను. ఫ్రమ్ 1 hour to 26 hour బుక్స్ మొత్తం చదివాను నేను, ఫుల్ లెంత్ బుక్స్. నా ఇప్పుడే ఒక బుక్ ఫినిష్ చేశాను, అది కూడా 7-8 hour బుక్ ఉంటుంది. సో ఇంగ్లీష్లో, హిందీలో నేను ఆడియో బుక్స్ కూడా చదువుతాను, ఆడియో డ్రామాస్ కూడా చేస్తాను. సో యాజ్ అన్ యాక్టర్ వాట్ ఐ ఫీల్ ఇస్ దట్ చాలా యాక్టర్స్కి చూశాను నేను, వెన్ దే కమ్ టు డబ్ ఫర్ దెమ్సెల్వ్స్ కొంచెం 1920 ఉంటుంది. అప్పుడప్పుడు వాళ్ళ కోసమే డబ్బింగ్ చెప్పడం అప్పుడప్పుడు కొంచెం స్ట్రగుల్ చేస్తారు. కానీ ఇఫ్ యు ఆర్ అ గుడ్ వాయిస్ ఆర్టిస్ట్, యాక్టింగ్ చేయడం ఇస్ వెరీ ఈజీ. సో మై యాక్టింగ్ ఎబిలిటీస్ హెల్ప్ మీ విత్ మై డబ్బింగ్. ఎందుకంటే పుష్ప 2 అవ్వచ్చు, నేను దేవరాలో సైఫ్ గారి కోసం ఇంగ్లీష్లో డబ్బింగ్ చెప్పాను. ఇప్పుడు ఒక తమిళ్ ఫిల్మ్ వస్తుంది, దాంట్లో హీరో కోసం హిందీలో డబ్బింగ్ చెప్పాను. ఒక పెద్ద హాలీవుడ్ ఫిల్మ్లో నేను హిందీలో డబ్బింగ్ చెప్పాను. సో చాలా డబ్బింగ్స్ చెప్తూ ఉంటాను నేను. వాళ్ళు అదే ఎందుకు నాకే పిలుస్తున్నారంటే, దే సే యూఆర్ అన్ యాక్టర్. ఏ రోల్లో పర్ఫార్మెన్స్ కావాలంటే ఫస్ట్ థింగ్ వి థింక్ ఆఫ్ ఇస్ యూ, ఫస్ట్ పర్సన్. సో యూ కెన్ యాక్ట్ వైల్ డబ్బింగ్. ఎగ్జాక్ట్లీ. సో మేము యాక్టింగ్ చేసేటప్పుడు పెద్ద సెట్ ఉంటుంది, ఎక్స్ట్రాస్ ఉంటాయి, కెమెరా, లైట్స్, యాక్షన్ ఉంటుంది, మీరు మూవ్మెంట్ చేస్తారు. దట్ ఈస్, ఐ వుడెంట్ సే దట్ ఈస్ ఈజీ, బట్ దట్ ఈస్ రిలేటివ్లీ ఈజియర్ దాన్ డబ్బింగ్. డబ్బింగ్ రూమ్లో మీ దగ్గర ఏం లేదు, ఒక స్క్రిప్ట్ ఉంది, ఒక స్క్రీన్ ఉంది, ఒక మైక్ ఉంది, చిన్న రూమ్లో మీరు డబ్బింగ్ చెప్తున్నారు, లైట్స్ కూడా లేవు, డిమ్ లైట్స్ ఉంటాయి. దాంట్లో అదే ఎనర్జీ రీక్రియేట్ చేయడం ఈజ్ డిఫికల్ట్. సో అది మీకు ఒక గిఫ్ట్ ఉంటే మీరు ఈజీగా చేయొచ్చు. అండ్ ఐ థింక్ బికాజ్ ఐఎమ్ అన్ యాక్టర్, ఐ కెన్ ఇమోట్ వెల్ బిహైండ్ ద మైక్ ఆల్సో. అండ్ బికాజ్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇమోటింగ్ బిహైండ్ ద మైక్, I can recreate that scene as an actor also. So almost ఒక 3,000 డబ్బింగ్స్ చెప్పుంటారా ఇప్పటి వరకు? ఈజీగా గుర్తున్నాయి సరే, అంటే ఏమన్నా పుష్ప 2 రీసెంట్గా చెప్తున్నారు, పుష్ప 2 కానీ సద్గురుకి చెప్పింది కానీ ఏదైనా ఎన్టీఆర్ గారిది కానీ ఎవరిదైనా? పుష్ప 2లో అంటే ఫేవరెట్ డైలాగ్ పుష్ప గారిది, I never bow down. That was my favorite line. కానీ what was really fun to record was that song. ఆయన పాట పాడతారు కదా, దమ్ముంటే రా సేకావద్దు, దమ్ముంటే పట్టుకోరా సేకావద్దు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. సో ఐ వాజ్ ఆల్మోస్ట్ డాన్సింగ్ వెన్ వీ వర్ డబ్బింగ్ ఫర్ దట్ లైన్. అండ్ ఇంగ్లీష్లో, catch me if you can, Shekhawat sir, if you do I'll leave the syndicate and get out of here. Hi. సో అక్కడ ఫహద్ ఫాజిల్ గారు డాన్స్ చేస్తున్నారు, ఇక్కడ నేను కూడా డాన్స్ చేస్తున్నాను. సో యా, దట్ వాజ్ అ లవ్లీ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ అంటే యాక్టర్ గా స్క్రీన్ మీద కనిపించడానికంటే యూ హ్యావ్ మోర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ డబ్బింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు తెలుగులో ఎన్ని ఫిల్మ్స్ అయినాయి?
తెలుగులో ఫ్రమ్ 2010 to 2025. 10 to 25 నేను ఒక నంబర్ పెట్టలేదు కానీ ఈజీ 10 ఫిల్మ్స్తో ఎక్కువ చేశాను. 10 to 12 ఫిల్మ్స్ ఆల్రెడీ చేశాను. ఇంకా 2 ఫిల్మ్స్ ఆల్రెడీ పైప్ లైన్లో ఉన్నాయి. నా నెక్స్ట్ రిలీజ్ వచ్చేది మా కాళీ విత్ రాయ్మా సేన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్. దాంట్లో కూడా మంచి నెగటివ్ క్యారెక్టర్ చేశాను నేను. ఆల్వేస్ దే చూస్ యూ ఫర్ నెగటివ్. ఐఎమ్ హ్యాపీ టు డూ నెగటివ్ క్యారెక్టర్స్ బికాజ్ మంచి క్యారెక్టర్ ఉండాలి, మీట్ ఉండాలి స్క్రీన్లో చేయడానికి. అండ్ ఐ హ్యావ్ టు ప్లే టు మై స్ట్రెంగ్త్. మై ఫిజికల్ స్ట్రక్చర్, మై వాయిస్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. సో ఒక స్ట్రాంగ్ యాంటాగనిస్ట్ ఉంటే ఆ యాంటాగనిస్ట్ ని డిఫీట్ చేసి ప్రొటాగనిస్ట్ ఇంకా స్ట్రాంగ్ అవ్వచ్చు. సో ఐఎమ్ హ్యాపీ టు బీ దట్ గాయ్ whom the hero defeats and becomes even bigger. అదొకటేనా ఇంకా నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా? నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేది గూఢచారి 2. అగైన్ విత్ అడవి శేష్. ఐ థింక్ మేజర్ తర్వాత ఇంకా వర్క్ చేయలేదు అనుకుంటా కదా మీరు? మేజర్ తర్వాత శేష్ తో సార్ నేను వర్క్ చేయలేదు, కానీ డ్యూరింగ్ ద డబ్బింగ్ ఆఫ్ మేజర్ హీ టోల్డ్ మీ దట్ బ్రో ఇన్ మై నెక్స్ట్ ఫిల్మ్ నేను నీకోసం ఒక మంచి క్యారెక్టర్ రాస్తాను, అప్పటి వరకు నువ్వు నాకు ఇంకా వర్క్ చేసుకొని చూపించాలి. ఓకే, మోర్ వర్క్ యు ప్రూవ్ యువర్ సెల్ఫ్. నాకు టైం పడుతుంది, నేను స్క్రిప్ట్ రాయాలంటే టైం పడుతుంది, కానీ అప్పటి వరకు డోంట్ స్టాప్, కీప్ వర్కింగ్, కీప్ హస్లింగ్ అండ్ ఐ నీడ్ టు సీ యూ మోర్. తెలుగు ఇండస్ట్రీ నీడ్స్ యూ అని చెప్పారు నాకు. ఇంత పెద్ద మనిషి తెలుగు ఇండస్ట్రీ నీడ్స్ యాక్టర్స్ లైక్ యూ అని చెప్తే కొంచెం కష్టపడాలి కదా. సో దాని తర్వాత నేను 3 C's అని ఒక వెబ్ సిరీస్ చేశాను, సోనీ లీవ్లో వచ్చింది. దాంట్లో కూడా ఒక క్రేజీ నెగటివ్ క్యారెక్టర్ చేశాను నేను. సీతారామంలో ఒక క్యారెక్టర్ చేశాను, రజాకార్ చేశాను, భామకలపం 2 చేశాను. ఇప్పుడు అందరికీ తెలుసు ఈ ప్రాజెక్ట్స్. ఇప్పుడు గూఢచారి 2 మీ షూట్ అయిపోయిందా? మీ పోర్షన్స్ అయిపోయినాయా? ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకో పెద్ద స్కెడ్యూల్ బ్యాలెన్స్ ఉంది, దానికోసం వెయిట్ చేస్తున్నాం. వీ హ్యావ్ టు గో అబ్రాడ్ టు షూట్ ఇట్. ఓకే. అండ్ అడివిశేష్ గారు మూవీస్ చూసుకుంటే లైక్ మేజర్ కానీ, క్షణం కానీ, గూఢచారి కానీ, ఇప్పుడు గూఢచారి 2 లైక్ అంటే అలాంటి ఫిలిమ్స్కి డెఫినెట్లీ ఆయన ఒక బ్రాండ్ అయిపోయారు ఇప్పుడు. సో గూఢచారి 2 ఎలా ఉండబోతుంది అంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు పార్ట్ అయి ఉన్నారు కాబట్టి. గూఢచారి, క్షణం, మేజర్, గూఢచారి 2 ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఆ స్క్రీన్ ప్లే, ఆ ట్రీట్మెంట్, ఎంత ప్రేమతో షూట్ చేస్తున్నారు వాళ్ళు. యూ ఓన్లీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ మ్యాన్. ఐ కాంట్ వెయిట్. నేను ఆ క్యారెక్టర్ కోసం వినేటప్పుడు, ఆ షూట్ చేసేటప్పుడు ఐ వాజ్ లైక్ ఐ హ్యావ్ టు సీ దిస్ ఫిల్మ్. నాకే ఉంది మొత్తం సినిమా చూడాలి, నాట్ జస్ట్ ఫర్ మై క్యారెక్టర్ బట్ ద వే దే ఆర్ టేకింగ్ దట్ స్టోరీ ఫార్వర్డ్. గోపి ది స్టోరీ వాళ్ళు ఎలా ఫార్వర్డ్ తీసుకెళ్తున్నారు మీరు చూస్తే. సో ఇయర్ ఉండవచ్చా సార్? అంటే ఇప్పుడు ఇయర్ రిలీజ్ అవ్వచ్చా మోస్ట్లీ, అంటే మీకున్న ఇన్ఫర్మేషన్ బట్టి? ఐ కాంట్ కమెంట్ ఆన్ దాట్. కానీ నేను చైకి చెప్పాను, అరే నెక్స్ట్ మంత్ వీఆర్ గోయింగ్ టు షూట్ ఇన్ సో అండ్ సో కంట్రీ. చై నాకు పాయింట్ బ్లాంక్ చెప్పారు, దట్ ఈస్ శేష్, he will shoot this month, he will shoot next month, he will release next year, you wait and watch. అలాగే ఉంది. బట్ శేష్ గురించి ఒక మాట చెప్పాలి, నాట్ జస్ట్ ఫర్ శేష్, ది ఎంటైర్ యూనిట్, దే డోంట్ కాంప్రమైజ్. కొన్ని ప్రాజెక్ట్స్ కోసం ఏమవుతుందంటే రిలీజ్ డేట్ అనౌన్స్ అయిన తర్వాత షూటింగ్ మొదలు చేస్తారు, లేకపోతే షూటింగ్ సగం అయిపోయిన తర్వాతనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు. ఆ టార్గెట్ ఫిక్స్ చేయడం మేబీ ఇన్ సమ్ కేసెస్ ఇట్ ఈస్ గుడ్, వాళ్ళకి తెలుసు ఎప్పుడు వరకు వర్క్ ఫినిష్ చేయాలి. కానీ ఫర్ పీపుల్ లైక్ దిస్ యూనిట్ ఆఫ్ G2, దే డోంట్ హ్యావ్ దట్ ప్రెషర్. ఎప్పుడు రిలీజ్ చేస్తున్నామో మేము చెప్తామండి, లెట్ అస్ ఫినిష్ అవర్ వర్క్ ప్రాపర్లీ. ఎంత టైం పడవచ్చు మేము అంత టైం తీసుకుంటాం. వీఆర్ నాట్ అండర్ ఎనీ ప్రెషర్. ద ఓన్లీ థింగ్ దే డూ ఇస్ దే షూట్ విత్ ఇన్ అ బడ్జెట్. దే నెవర్ గో ఓవర్ బడ్జెట్. డెఫినెట్లీ. ఎక్కడ కూడా ఒక వేస్ట్ సీన్ కూడా తీరు నాకు తెలిసి అడివిశేష్ గారి మూవీస్లో నాకు తెలిసి ఎక్కడ సీన్ తీయరు, ఒక వేస్ట్ షూటింగ్ స్కెడ్యూల్ పెట్టరు. కొన్నిసార్లు రీషూట్స్ అవుతాయి, దాట్స్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్. కానీ హీ విల్ ట్రై హిస్ మ్యాక్సిమం బెస్ట్. ఇఫ్ ఇట్స్ 5 day స్కెడ్యూల్, 5 daysలో ఫినిష్ అయిపోవాలి. ముందు వాళ్ళు 5 days రిహర్స్ చేస్తారు ఆ 5 day షెడ్యూల్ కోసం, కానీ షూటింగ్ చేసేటప్పుడు మినిమం వేస్టేజ్ ఆఫ్ టైం అంతే. అండ్ మినిమం రిసోర్సెస్లో మ్యాక్సిమం అవుట్పుట్ చేయాలో, ఎలా చేయాలో అంటే
వాళ్ళతో లర్న్ చేయాలి. సో యాక్టర్గా అంటే ఇప్పుడు మీకు ఎప్పటికప్పుడు మీరు అంటే మీ గురించి మీరు థాట్ చేసుకున్న క్యారెక్టర్స్, ఇప్పుడు ఇందాక అడ్విశేష్ గారు చెప్పినట్టు అంటే యూ హ్యావ్ టు డూ మోర్ అన్నట్టు చెప్పినట్టు మీరు అంటే ఫుడ్ పరంగా డైట్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు సార్? అంటే యూ ప్లేయింగ్ లైక్ ఇప్పుడు మేజర్లో మీరు చేసిన రోల్ కానీ, రజాకర్లో చేసిన రోల్ కానీ, ఇప్పుడు దీంట్లో కానీ ఆల్మోస్ట్ యాంటగోనిస్ట్గా మోస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మీరు స్క్రీన్ మీద కనిపించినప్పుడు మనకు ఒక ఆ విజువల్ తెలియాలన్నమాట. సో మీరు అంటే ఫుడ్ పరంగా డైట్ పరంగా ఎంత జాగ్రత్తలు తీసుకుంటారు? ఐ హ్యావ్ బీన్ ఆన్ అ డయట్ ఫ్రమ్ ద పాస్ట్ 10 years మీరు చెప్పొచ్చు. నేను ఎప్పుడో డయట్ నాకు ఏం అస్సలు అవసరం లేదు అని ఎప్పుడు చెప్పును. నేను ఎప్పుడో తింటే బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంటుంది దీంట్లో ప్రోటీన్ ఎంత, కార్బ్స్ ఎంత, ఓకే ఫ్యాట్ ఎంత, బయట వెళ్తే కూడా కౌంట్ చేసుకొని అంతే ఎగ్జాక్ట్లీ కౌంట్ చేయడం కుదరదు, కానీ ఒక బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఆల్వేస్ ఉంటుంది. ఓకే డేలో ఇది తిన్నాను, ఓకే సో రాత్రి ఇది తినొచ్చు, సో ఆల్వేస్ ఉంటుంది. ఆయిల్ ఎక్కువ ఉంటే నేను రిటర్న్ చేస్తాను డిష్, ఆయిల్ చాలా ఎక్కువ ఉంది ప్లీజ్ తక్కువ చేసి ఇవ్వండి. సో మన బాడీ మన టెంపుల్ కూడా ఉంది. యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ యువర్ బాడీ ఈజ్ యువర్ టెంపుల్, కానీ ఫర్ ఎన్ యాక్టర్ యువర్ బాడీ ఈజ్ యువర్ షోరూమ్ ఆల్సో, యువర్ బాడీ ఈజ్ యువర్ గోడౌన్ ఆల్సో, యువర్ బాడీ ఈజ్ యువర్ ఆఫీస్ ఆల్సో, ఎవ్రీథింగ్. మనం ఏం స్టోర్ చేస్తే అదే బయట కనపడుతుంది, ఏం కనపడితే అదే సెల్ అవుతుంది. So we have to take extreme care in terms of our diet, our fitness, our skin, our hair. So ఇంకా నెక్స్ట్ అంటే మీరు ఎలాంటి క్యారెక్టర్స్ కోసం వెయిట్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? I'm definitely looking forward to play bad guys with a lot of intensity. Maybe good also పర్లేదు నాకు. It's not like నేను ఓన్లీ విలనే క్యారెక్టర్స్ చేస్తానని, కానీ ఒక ఇంటెన్సిటీ ఉండాలి. ఆ స్ట్రాంగ్ ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్సే ప్లే చేస్తాను నేను. Maybe I want to move a little away from all the similar characters I have been doing. నేను మీరు రజాకార్లో చూస్తే, తండేల్లో చూస్తే, నేను వచ్చిన ఫిల్మ్ మాకాలీలో కూడా చూస్తే ఒక ముస్లిం టెర్రరిస్ట్ బ్యాడ్ గాయ్ ఆ జోన్లో ఉన్నాను నేను. సో మేబీ మూవ్ అవే ఫ్రమ్ దాట్ అ లిటిల్ బిట్. ఐ వుడ్ లవ్ టు ప్లే అ స్వాఫ్ బిజినెస్ మ్యాన్. నేను హిందీలో ఒక వెబ్ సిరీస్ చేశాను జమునా పార్ అని, అమెజాన్లో వచ్చింది. ఆ సిరీస్లో ఐ ప్లే కాన్ఫిడెంట్ సువాఫ్ CEO ఆఫ్ ఎన్ అకౌంటింగ్ ఫర్మ్, బిజినెస్ మ్యాన్, సూటెడ్ బూటెడ్, వేస్ట్ కోట్, బ్లేజర్, సూట్, మంచి సువాఫ్ పర్సనాలిటీ, ఎక్కువ మాట్లాడరు, సటిల్గా ఉంటారు ఆయన. సో అట్లాంటివి క్యారెక్టర్స్ తెలుగు సినిమాలో కూడా వస్తే I'll be very happy to you will eat it. I would love to eat it. And సద్గురు గారికి చెప్పిన వాయిస్ ఏమైనా గుర్తుందా సార్? అంటే హిందీలో మీరు డబ్ చేశారు కదా సద్గురు గారి కోసం నేను చాలా వీడియోస్ డబ్ చేశానండి. ఆయన వాయిస్, ఆయన మేనరిజమ్స్, అక్కడున్న స్వామిలు అందరూ అదే చెప్తారు, మీరు ఎగ్జాక్ట్లీ వాయిస్ చేయడం కష్టం కానీ సద్గురుది మేనరిజమ్స్ మీరు బాగా పట్టుకుంటారు. సో ఆయన ఏం లైన్ చెప్పాలంటే, दूध पीने से ज्यादा अच्छा दही खाना होता है, दही सबको पसंद है ना? हेलो, हाँ सबको पसंद है, तो दही खाना बहुत अच्छा होता है. సో ఆయన అదే ఒక జోన్ మోడ్యులేషన్, ఆ మోడ్యులేషన్ లోనే మీరు ఎలా క్యాచ్ చేయగలిగారు? అంటే యు వెంట్ అండ్ మీట్ హిమ్ ఆర్? I've never met Sadhguru. నెవర్ మెట్ సద్గురు. నేను 4 రోజులు వర్క్షాప్ చేశాను అక్కడ ఈషా ఆశ్రమంలో పోయి, ఇన్నర్ ఇంజనీరింగ్ అని అది చేశాను. ఇన్ఫ్యాక్ట్ 2019 డిసెంబర్ ఎండ్లో నేను అక్కడ ఉండేది. సో 2020 ద వర్స్ట్ ఇయర్ అకార్డింగ్ టు ఎవ్రీవన్ వాజ్ అ గ్రేట్ ఇయర్ ఫర్ మీ. నేను 2020 31 డిసెంబర్ రాత్రి 12 గంటలకి అక్కడే న్యూ ఇయర్ వెల్కమ్ చేశాను ఈషా కోయంబత్తూర్లో. అక్కడ నుంచే జర్నీ మొదలైంది డబ్బింగ్ చేసేది. సో వాళ్ళు ముందు ఏం చెప్పారంటే, మీరు ఒక 3 monthsలో ఒక్కసారి ఇక్కడ రండి, మేము అందరి వీడియోస్ లైన్అప్ చేసి డబ్ చేస్తాం మీతో సహా. నాకు 3 నెలల తర్వాత లాక్డౌన్ వచ్చేసింది. యూ కాంట్ గో ఎనీవేర్. సో వాళ్ళు వీడియోస్ పంపారు నాకు, మీరు ఇంటి నుంచి ట్రై చేస్తారా అని. ట్రై చేస్తే బాగా వచ్చింది సింక్. నేను విని సింక్ పట్టుకొని నేనే చెప్పేశాను. సో ఒక 2 years నాన్ స్టాప్ నేను ఆయన కోసం డబ్బింగ్ చెప్పాను. సో రీల్స్ ఉండొచ్చు, పెద్ద యూట్యూబ్ వీడియోస్ ఉండొచ్చు, వాళ్ళది సత్సంగ్స్ కూడా ఉంటాయి. ఎవ్రీ వీక్ దే డూ సత్సంగ్స్. అక్కడ కూడా హిందీలో నా వాయిస్ డబ్బింగ్ చేశాను నేను. సో ఇట్ వాజ్ అ లవ్లీ జర్నీ. మోర్ దెన్ వర్క్, ఇట్ వాజ్ ఆల్సో లెర్నింగ్ ఫర్ మీ. లెర్నింగ్ ప్రాసెస్. ఆయన కోసం డబ్బింగ్ చెప్పేటప్పుడు నాకు ఎంతో జ్ఞానం వచ్చింది. వైల్ గివింగ్ జ్ఞాన్ ఇన్ హిందీ ఐ ఆల్సో గాట్ అ లాట్ ఆఫ్ జ్ఞాన్. సో తెలుగులో ఇంకా అంటే వేరే ఆర్టిస్టులు అంటే లైక్ హిందీ నుంచి వచ్చే విలన్స్కి కానీ అంటే ఇప్పుడు మీకు తెలుగు బాగా తెలుసు,
అండ్ యూ కెన్ డబ్ ఇన్ హిందీ, ఇంగ్లీష్, ఎవ్రీవేర్. తెలుగు నుంచి వచ్చిన విలన్స్ కి ఎవరికైనా చెప్పారు ఇక్కడ? ఫస్ట్ సోహెల్ ఖాన్ కోసమే చెప్పాను నేను. నెక్స్ట్ ఐ హోప్ నేను నా కోసమే చెప్తాను. ఐ విల్ బి ద నెక్స్ట్ బిగ్ విలన్ కమింగ్ ఫ్రమ్ బాంబే. సో ఐ హోప్ టు బీ ద బిగ్ బ్యాడ్ గాయ్ విత్ ద బిగ్ బ్యాడ్ బేస్ వాయిస్. సో నేను నా కోసం చెప్తాను. ఐ విల్ ట్రై టు డబ్ ఓన్లీ ఫర్ మీ. కానీ ఒక పెద్ద ఆపర్చునిటీ వస్తే like dubbing for Allu Arjun garu in English, if I get to dub for a big actor in Telugu, then why not? Definitely you will do. Yeah. సో ఇప్పటి వరకు మీరు అంటే 2010 నుంచి 25 దాకా మీ జర్నీ, అంటే డబ్బింగ్స్ కావచ్చు, యాక్ట్స్ కావచ్చు, ఇవన్నీ ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ ఇట్ సార్, ఆర్ ఇంకా ఐ హ్యావ్ టు డూ మోర్ అనేమన్నా ఉందా? I would say I am happy till where I have reached, but there is lots more to do. ఇంకా చాలా లెవెల్స్కి వెళ్ళాలి, ఇంకా చాలా మంచి పనులు చేయాలి. ఇప్పుడే నేను ఒక అడుగు పెట్టానండి లోపలికి. ఐ హావ్ జస్ట్ ఎంటర్డ్, మై జర్నీ హెస్ జస్ట్ స్టార్టెడ్. ఇప్పుడు పెద్ద పెద్ద పనులు చేయాలి, పెద్ద సినిమాలు చేయాలి, పెద్ద క్యారెక్టర్స్ చేయాలి, గొప్ప క్యారెక్టర్స్ చేయాలి. అండ్ ఐ హావ్ టు వర్క్ విత్ లాట్. మంచి బ్యాడ్ గై అవ్వాలా? మంచి బ్యాడ్ గై అవ్వాలి. అండ్ తండేల్ హిందీ ప్రెస్ మీట్ అప్పుడు ఐ థింక్ యూ మెట్ అమీర్ ఖాన్ గారు. ఏంటంటే స్పెషల్గా ఒక ఫోటో షేర్ చేసుకొని ఒక హ్యాపీ మూమెంట్ ఏంటది, దాని గురించి ఒకసారి చెప్తారా? సి ఆమీర్ ఖాన్ గారికి చూస్తూ మేము పెరిగామండి. వీ హ్యావ్ గ్రోన్ అప్ వాచింగ్ ఆమీర్ ఖాన్. అండ్ ఆయనది ఒక సినిమా వచ్చింది తారే జమీన్ పర్. దాంట్లో ఒక పాట ముందు ఒక చాలా డిఫికల్ట్ టంగ్ ట్విస్టర్ చెప్తారు ఆయన. ఆ టంగ్ ట్విస్టర్ వినేటప్పుడు నేను గుర్తు చేసేసాను. ఆ ట్రాక్ని కట్ చేసుకొని నా ఫోన్ది రింగ్ టోన్ పెట్టాను, నా కాలర్ ట్యూన్ పెట్టాను, అలారం లాగా కూడా పెట్టాను. అండ్ ఇప్పుడే రీసెంట్లీ ఐ హ్యావ్ 8-year-old డాటర్. ఆమెకు కూడా నేను అది నేర్చుకున్నాను. సో ఆమె కూడా ఏంటిది ఇంకోసారి చెప్పు క్యూట్గా విదిన్ 2 days షీ లెర్న్ దట్ ఎంటైర్ థింగ్. సో ఆయనకు చూసేటప్పుడు అదే గుర్తొచ్చింది నాకు. సో వితౌట్ థింకింగ్ ఎనీథింగ్ నేను అదే చెప్పేశాను. యూ షేర్డ్ విత్ హిమ్ ఆన్ స్టేజ్ చెప్పాను నేను ఆయనకి. అది ఇట్స్ అ డిఫికల్ట్ థింగ్. ఇట్స్ లైక్ చకరకచి చాయ్చో చకలోరం గండో వండో లకరకటం హక్కో టక్కో ఇడిగిడిగిడిగో ఇడిపాయ్ విడిపాయ్ చికి చకచో గిలిగిలిమల్ సులుసులుమల్ మకనక హుకుబుకురే టుకుబుకురే చకలక బిక్కో చిక్కో సిలిసిలిగో చగడదుం బగడదుం చికి చకచో. సో ఇట్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ అండ్ వెరీ లాంగ్ థింగ్. ఏమన్నారు ఆమీర్ ఖాన్ గారు, అంటే ఏం చెప్పారా మీకు ఏమన్నా? ఆయన వచ్చి హ్యాండ్ షేక్ ఇచ్చేసారు నాతో. హీ వాజ్ సిట్టింగ్ డౌన్, ఐ వాజ్ ఆన్ ద స్టేజ్. నేను స్టార్ట్ చేశాను, ఆయన రియాక్షన్స్ పూరా యాద్ కర్ లియా ఇలా చేశారు ఆయన. వచ్చి నాకు హ్యాండ్ షేక్ చేసి వెల్ డన్, గ్రేట్ జాబ్ అని చెప్పి మరి కింద చేయి దగ్గర వెళ్ళి అరే నాకే గుర్తులేదయ్యా ఆయనకు మొత్తం గుర్తుంది అని చెప్పారు. సో యా, ఇట్ వాస్ అ గ్రేట్ మూమెంట్ టు షేర్ దట్ స్క్రీన్స్, దట్ స్పేస్ విత్ ఆమీర్ ఖాన్ ఆన్ స్టేజ్. సూపర్ సార్. ఇంకా ఇలా మీరు తెలుగు ఇండస్ట్రీ అండ్ హిందీ మొత్తం ఇలా డబ్బింగ్స్తో మంచి క్యారెక్టర్స్ చేస్తూ అండ్ ఇంకా మంచి డబ్బింగ్స్ కూడా మీరు ఫ్యూచర్లో చెప్పాలి. డబ్బింగ్ ఈజ్ వెరీ గుడ్ టాలెంట్ కదా. ఇప్పుడు మీరు చిన్న యాక్ట్ కూడా మీరు ఎలివేట్ చేస్తేనే ఆ క్యారెక్టర్ ఎలివేట్ అవుతుంది కాబట్టి అందుకే డబ్బింగ్స్ కూడా ఎక్కువ చెప్పాలి అని అంటున్నాను. మీరు ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేశారో బ్యాడ్ గైగా ఇంకా మోర్ బ్యాడ్గా మాకు మమ్మల్ని అలా ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. Thank you very much, and I look forward to coming here again with my next film soon. Definitely.